సీఎం రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చింతకాని మండల పరిధిలోని జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఇక్కడే సీఎం రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు పాస్ పుస్తకాల పంపిణీ చేస్తారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని అధికార యంత్రాంగం తెలిపింది. రైతు ఆశీర్వాద సభను జూన్ 30న నిర్వహించాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. తాజాగా వాతావరణం అనుకూలించడంతో ఈవేళ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు రైతులను సమీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పండగ చేస్తుంది. ఇప్పటికే రైతులకి రైతు భరోసా అనేది ఏదైతే ఉన్నదో అది రైతులకి మొత్తం కూడా ప్రతి ఎకరాకి 6,000 రూపాయలు భరోసాని మొత్తం కూడా వేసింది. రైతులకి ప్రధానంగా వ్యవసాయం చేసుకునే పంటలు ఏదైతే ఉన్నాయో ప్రారంభం వ్యవసాయ సీజన్లో మొత్తం రైతులను ఆదుకోవాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పటికే రైతు భరోసా వేసింది. వాటితో పాటుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఖమ్మానికి చింతకాని మండలం ఉంటుంది. చింతకాని పక్కనే జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభను కూడా ఏర్పాటు చేసింది. అది మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతు స్టాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల పరికరాలు, వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి అట్లాగే వచ్చిన రైతాంగానికి కూడా మొత్తం ఏదైతే వాళ్ళ చేస్తున్న వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్న సందర్భం నెలకొంది. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి అట్లాగే మిగతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతు విత్తనాభివృద్ధి సంస్థ కానీ మిగతా రైతాంగం కూడా అక్కడ వచ్చినటువంటి స్టాల్స్లలో ఏర్పాటు చేసి స్టాల్స్లలో రైతులకి అనేక రకాల అవగాహన సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి రైతులకి అట్లాగే ఏదైతే విత్తనాలకు సంబంధించినటువంటి అట్లాగే ఇతర పంటలకు సంబంధించినటువంటి ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యవసాయాన్ని చేసేటువంటి ఏదైతే సేంద్రియ వ్యవసాయం కావచ్చు అట్లాగే మిగతా వ్యవసాయాలకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యవసాయాలకు సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని రకాలకు సంబంధించినటువంటి రైతుల్ని ఒకవైపు అవగాహన కల్పిస్తున్న సందర్భం నెలకొన్నది. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక రైతుని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. మీరు ఎక్కడి నుంచి, మీ పేరేం పేరు? మీరు? లక్ష్మయ్య. నాకు 9 ఎకరాలు ఉంది. రైతు భరోసా వేశారండి. వ్యవసాయం ఎలా ఉంది? అంటే ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం అయితే పర్లేదండి, మంచిదే. వర్షాలు కూడా అనుకూలతగా ఇప్పుడైతే పడ్డాయి. పత్తి మొక్కలు మొలిసినాయి. అనుకూలతగా బాగా మంచిగా పైర్లు కానీ అయినా ప్రభుత్వం కానీ మంచిగా అది. అయితే ఇప్పుడున్న వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అట్లాగే రైతు మేళా జరిగింది, దీంట్లో మీకు వచ్చిన అవగాహన? ఈ ఆధునిక పద్ధతులు అన్నీ కూడా రైతుకు అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ ఈ స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విధానాలు కానీ వాళ్ళు చేసుకునే రిసీవింగ్ కానీ చాలా బాగుంది. పంటల్లో కానీ వచ్చే సస్యరక్షణ మందుల గురించి కానీ సీడ్స్ గురించి కానీ ఇక వగైరా పంటల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అధికారులంతా అందుబాటులో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అంటే వచ్చినటువంటి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇంకేం కావాలని కోరుకుంటున్నాం? ఏముందండి, అన్నీ అందుబాటులో ఇస్తుందిగా. రైతు బంధు ఇస్తుంది రైతుకి, అవి మనకు వచ్చేసి విత్తనాలు కానీ ఏదైనా సబ్సిడీ రూపంలో ఇస్తుంది. తర్వాత కరెంటు ఫ్రీ అయినాయి. అది కాకుండా ఏదన్నా రైతు సపోజు మన వ్యవసాయం చేసే పద్ధతులన్నిటికి కూడా అందుబాటులో వారే అన్నీ తీసుకొచ్చి అందిస్తుంటే ఇంకా రైతుకి ఇబ్బంది ఏముంటుంది? నీళ్ళ సౌకర్యం ఎలా ఉన్నది? నీళ్ళ సౌకర్యం వర్షాలు ఉంటే ఉంటుంది.
నీళ్ళ సౌకర్యం వర్షాలు ఉండాలిగా ముందు, వర్షాలతో స్టార్ట్ అయింది. వర్షాలు తక్కువ ఉన్నాయి, వర్షాలు వస్తే బాగానే ఉంటుంది. చివరిగా రైతులు మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల మీ ఎలా ఉందనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఆశాజనకంగానే రైతుకు అందుబాటులోకి అన్నీ తీసుకొచ్చి చేతికి అందిస్తుంది. కాకపోతే మిగతాదంతా ప్రకృతి చేయాలి. ఓకే, చాలా బాగుంది. ఏదైతే రైతులు తమ పండించిన పంటలకు సంబంధించినటువంటితో పాటుగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి సేంద్రియ వ్యవసాయం కావచ్చు, ఇతర వ్యవసాయ పద్ధతులన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ద్వారా, ప్రధానంగా రైతు మేళా ద్వారా అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తుందని, మాకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు రైతు భరోసా, రైతు బంధు పథకాలు అమలు చేస్తుందని మేము సంతోషంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చెర్రా రవి, జగన్నాథపురం రైతు మేళా నుండి.